నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు. ఏ పాత్ర ఇచ్చినా కూడా దాంట్లో లీనమవుతాడు. గొప్ప నటుడు, గొప్పగా వర్ణించడానికి వీల్లేదు, అంత గొప్ప నటుడు. కానీ అది వెండితెర మీద. నిజ జీవితంలో ఎప్పుడు కాంట్రవర్సీస్గానే ఉంటాడు, ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్. ఏమన్నాడు? దురంధర్ 2పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు. ప్రకాష్ రాజ్ సెటైర్. ఏం సెటైర్ వేసిండు చూద్దాం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం దురంధర్ ది రివెంజ్ను దక్షిణాది స్టార్ హీరోలు ప్రశంసించడంపై ఆయన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయా అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేసింది. ఏం బాధ్యతలు, ఇంకేం బాధ్యతలు ఉంటాయి? మంచిని మంచి అంటారు. ఏం కథ లేదు, అది లేదంటే మా సగటు ప్రేక్షకుడే చెప్తాడు. సినిమా చూడంగా నేను నెత్తంతా కొట్టుకున్నాను, ఏమో బోర్ కొట్టింది నాకు, ఏం సినిమా అది అని నెత్తి కొట్టుకుంటాడు సగటు ప్రేక్షకుడు. ఈ వివరాల్లోకి వెళ్తే రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్ప్రైల్ థ్రిల్లర్స్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి పలువురు దక్షిణాది అగ్రతారలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్ 4 పెద్ద సౌత్ స్టార్లు దురంధర్ను పొగిడారు. ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ అయినా ఈ సినిమా గురించి మాట్లాడరా అని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై స్పందించిన ప్రకాష్ రాజ్, ఈ బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా పాకుతున్నాయి, జస్ట్ ఆస్కింగ్ అని కామెంట్ చేశారు. అంటే ఏమన్నట్టు, వీళ్ళు బీజేపీలోకి వస్తారైనా? బీజేపీలో వీళ్ళకి ఏమైనా ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని హామీ ఇస్తేనే మెచ్చుకున్నారా? ప్రకాష్ రాజ్ గారు మీరే చెప్పాలి. మరి అందరికీ వెళ్ళిపోయింది ఇది. మరి ప్రేక్షకులు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏందే ఏం అన్నిటికీ నువ్వు రాజకీయం చేస్తావు అని. ఏమంటావు మరి దీని గురించి? వాళ్ళు మెచ్చుకోగా, ఒక సినిమాను మెచ్చుకోగానే వాళ్ళకి ఏదో కొత్త బాధ్యతలు వచ్చినట్టుగా భ్రమపడితే ఎట్లా? లేకుంటే ప్యాకేజీలకు అమ్ముడు పోయింది అనుకుంటున్నావా? ఉంటుందా సార్? మీరు ఎంతో గొప్ప నటుడు ప్రకాష్ రాజ్ గారు, ప్లీజ్ మళ్ళీ వివరణ ఇవ్వండి. ఈ 2 లైన్లలో మీరు చెప్పడం కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ 2 లైన్లతో ముగించకండి. ఇంకా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్లో మెసేజ్ పంపండి. ఎందుకు అన్నారు అన్నదానికి ఏంటి కారణం, అది మీరు అన్న దాంట్లో గూఢార్థాలు కూడా ఉన్నాయి. బాధ్యత, ఏం బాధ్యతలు, అది కూడా వివరించేటువంటి అవసరం మీకుంది ప్రకాష్ రాజ్ గారు. మీరు గొప్ప నటులు, నటనలో లీనమవుతారు. ఏ పాత్ర ఇచ్చినా మీరు అద్భుతంగా చేస్తారు. మీ మాటల్లో కూడా అద్భుతం ఉంది. ఏం అద్భుతం ఉంది దాంట్లో? ఇంకా నిగూఢమైనటువంటి అర్థం ఏమున్నది? దయచేసి చెప్పాలి. మా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు మీ కామెంట్ కోసం. అయ్యా ప్రేక్షకులారా, ఈయన కామెంట్ చేయగానే ఇమీడియట్లీ మీకు పాజ్ చేస్తాను నేను. దాంట్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో రావాలి. 2 లైన్లు ఉన్నాయి. ఆ 2 లైన్లతో ఎన్నో అర్థాలు ఉన్నాయి. కానీ మనం చెప్పొద్దు. మళ్ళీ ఆయన భావాన్ని, మనసులో ఉన్నదాన్ని ఆయన చెప్పినప్పుడు దాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏమంటారు ప్రేక్షకులారా? ఇప్పుడు బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. ఈ 2 మాటలు ఈయన అన్న దాంట్లో ఉన్నటువంటి వార్తలు. ఇక్కడ ఏమన్నాడు? ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయా? ఈ 2 క్వశ్చన్ మార్కులు. అభిమానమేనా, ఇక్కడ ఆశ్చర్యజనకంగా కామా, లేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయా క్వశ్చన్ మార్క్. ఇది మీకు అప్పచెప్తున్నాను. ఈ బాధ్యత మీకు, మా ప్రేక్షకులరా. మీరు ఈ 2 విషయాలపై అభిమానమేనా లేక బాధ్యతలు, దీనిపై మీరు విశ్లేషించండి. ప్రకాష్ రాజ్ గారికి పంపిద్దాం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు తమ భావాలను ఇలా వ్యక్తీకరించారు అని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ రేపు నేను మీ కామెంట్లు దాన్ని బట్టి నేను మళ్ళీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఈసారి మాత్రం బాధ్యత మీదే. మీరు అన్నటువంటి మాటలు, ప్రకాష్ రాజ్ గారు అన్నటువంటి మాటలు నిజమైన అభిమానమేనా లేక బాధ్యతలు కూడా ఉన్నాయా? దయచేసి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.